హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్. సో ఇది ఏంటి అని మీరందరూ అని అనుకుంటున్నారా? ఇదేం లేదండి, పెసరట్టు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారండి? ఎవ్వరూ ఉండరు. కానీ ఇప్పుడున్న డిసీజెస్కి అందరూ డాక్టర్స్ రైస్ మానేయమని చెప్తున్నారు. సో రైస్ మానేస్తే మనం పెసరట్టు ఎలా చేసుకుంటాం అని ఆలోచిస్తున్నారా? సో ఏం చింతించిన అవసరం లేదు. సో ఎటువంటి ప్రాబ్లం అయినా, మీకు థైరాయిడ్, షుగర్, ఎటువంటి ప్రాబ్లం అయినా మన సిరిధాన్యాలు ఖచ్చితంగా మనకి ఎలాగూ ఉన్నాయి. సో దాంతో మనం ఈరోజు పెసరట్టు చేసుకోబోతున్నాము. ఓకేనా? మనం పెసరట్టు ప్రిపరేషన్కి వెళ్ళిపోదామా మరి? సో వెళ్ళిపోతున్నాం మనం పెసరట్టు ప్రిపరేషన్కి. సో ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఊదులండి. ఊదులతో నేను ఇప్పుడు ఈరోజు మనకి పెసరట్టు ఎలా తయారు చేసుకోవచ్చు అనే విధానాన్ని చూపించబోతున్నాను. సో దానికోసం ముందుగా కడిగి పెట్టుకున్న ఊదులు అండ్ పెసలు, ఇక్కడ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కదా, ముక్కలు అండ్ ఉప్పు, సాల్ట్. ఓకేనా? సో ఇది ఇప్పుడు మనం ఒక్కొక్క 1 by 1 వేసుకున్నామని. ఫస్ట్ మనం పెసలు మొత్తం చక్కగా మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఓకేనా? మెత్తగా మనం పెసల్ని గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో మన పెసలు ఇక్కడ రెడీ అయిపోయినాయండి. సో దీన్ని చక్కగా మనం మెత్తగా, బరకగా కాకుండా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం. అండ్ అలాగే సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి ఊదులు అండ్ ఇక్కడ నేను చక్కగా పేస్ట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ నేను ఊదులు కొద్దిగా దాంట్లో అల్లం పచ్చిమిర్చి సాల్ట్ అన్నీ మిక్స్ చేసి దాన్ని కానీ మిక్స్ చేసుకున్నాను. సో ఆ రెండు చక్కగా ఇలా కలిపేసేసుకుంటున్నానండి. సో ఇందులో ఎటువంటి ఇంకేమైనా అవసరం లేదు. కావాలంటే మీరు కొత్తిమీర అలాంటివి వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మాత్రం కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అంతే. సో ఇది ఏమి నానవసరం లేదు మనకి. చక్కగా మనం ఆన్ ది స్పాట్ దోశలు వేసేసుకోవచ్చు. చూడండి, సూపర్గా ఉందండి. అండ్ ఉప్మా కాంబినేషన్ ఉంటే అద్దిరిపోతుంది. ఇంకా ఈ జీవితానికి ఇంకా ఇది చాలు అని అనిపిస్తుంటుంది ఈ పెసరట్టు ఉప్మా. అండ్ అలాగే కొద్దిగా నెయ్యితో పెసరట్టు వేసేసుకొని అండ్ మీరు దాని మీద ఆనియన్స్ టాపింగ్ చేసుకున్నారంటే ఆనియన్ పెసరట్టు, ఆహా, అసలు అని చెప్తుంటేనే నాకే నోరూరుతున్నది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ ఇంట్లో చేసేసుకోండి. సో చకచక మీరుగా నానబెట్టేసేసుకొని చకచక మీరుగా చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏ ట్రూ ఫుడ్ కిచెన్ యమ్మీ. అండ్ డోంట్ ఫర్గెట్, అండ్ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇలాంటి వీడియోస్, ఇంకా చాలా బోల్డ్ అండ్ వీడియోస్ మన ఛానల్లో చూడొచ్చు. ఓకేనా? నా ఛానల్లో చూడొచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మన ట్రూ ఫుడ్ కిచెన్కి ఫేస్బుక్ పేజ్ కానీ ఉందండి. మీరు ఆ ఫేస్బుక్ పేజ్ని కానీ లైక్ చేయండి. ఓకేనా? అండ్ సెర్చ్ బాక్స్లో ఏ ట్రూ ఫుడ్ కిచెన్ యమ్మీ అని కొడితే ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్